తెలంగాణ పాలిటిక్స్ లో మరోసారి కొండా కుటుంబం వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అంశం హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని మొదట కోరింది కూడా కొండా దంపతులేనని ఆమె గుర్తు చేశారు. పీసీసీ చీఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి తమ ఇంటికి వచ్చారా లేదా అంటూ సుష్మిత ప్రశ్నించారు. కొండా మురళి లీడర్ కాదు, కింగ్ మేకర్ అంటూ సుష్మిత కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పీసీసీ అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితో అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగన్ని మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతం అనే దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చెయ్యి, అప్పుడు నేను చెప్తా. కొండా సుష్మితా పటేల్ వ్యాఖ్యలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించారు. సుష్మితా పటేల్ వ్యవహారాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని రేవూరి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పైకి రావాలంటే అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. అభివృద్ధి చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలి, లేదంటే తమకంటే పై స్థాయి నాయకులను విమర్శిస్తూ ఎదగాలని కొందరు చూస్తున్నారని రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేను 93 నుండి రాజకీయాలు ఇంకా చాలా మంది 20-25 సంవత్సరాలు కూడా వాళ్ళందరికీ నా నేర్చుకు తెలుసు. ఎప్పుడు నేను తెరిచిన పుస్తకం కాంట్రవర్షియల్ కొన్నింటికి ప్రియారిటీ నా స్థాయి నేను తగ్గించుకోను. పాలిటిక్స్ ఎట్లుంటుందంటే ఒక మనిషి ఈక్వలైజ్ కావాలంటే ఈ స్థాయికి రావాలి అని అంటే డెవలప్మెంట్ తోటగా రావాలి, లేకుంటే ఇంకో రకంగా రావాలి. అది వరంగల్ జిల్లా ప్రెస్ వాళ్ళందరూ తెలుసు ఎవరు ఎట్లా రాజకీయం చేసుకుంటుంది. అంతకన్నా మీకు జాబ్ అవసరం లేదు. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా ఫ్యామిలీ వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. 3 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కొండా సురేఖకు నోటీసుల్లో పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సుష్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరి కొండా సురేఖ ఇచ్చే వివరణపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో కనివిని ఎరుగని రీతిలో భారీ కుంభకోణం జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఉన్నతాధికారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన పరీక్షల జవాబు పత్రాలను ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారని, ఇంతకంటే బరితెగింపు మరొకటి ఉండదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి జరిగిన మూల్యాంక ప్రక్రియ మొత్తం అక్రమాలకు నిలయంగా మారిందన్నారు చంద్రబాబు. నేను చూశాను, 25 ఏళ్ళు కూడా కాలేదు. ఐటీని ప్రమోట్ చేశాం. ఐటీని ప్రమోట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా తెలుగు జాతి. అది సాధ్యమైంది. అది మన పిల్లల యొక్క సత్తా. ఆల్ ఇండియా లెవెల్లో 1,04,565 మంది ఎన్యూమరేట్ చేసుకుంటే మన దగ్గర 1,04,220 మంది ఎన్యూమరేట్ చేసుకున్నారంటే దేశంలో ఎంతమంది చేసుకున్నారో అంతమంది ఐటీకి, ఏఐకి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏఐకి అంటే 50%. అధికారుల్ని, వ్యవస్థని భ్రష్టు పట్టించడం అంతకంటే దౌర్భాగ్యం. మీరు చూశారు, 4వ సారి ముఖ్యమంత్రి. ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు. బుద్ధప్రసాద్ గారు మీరు చెప్పింది కరెక్ట్. ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా నా జీవితంలో ఇంతవరకు తప్పు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయనని మీ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. విలువలు కూడిన సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం, సమాజం ముఖ్యం. మీరు చెప్పిన అన్నీ కూడా తీసుకుంటాను. ఇంకా చర్చ చేద్దాం, ప్రజలను కూడా ఇన్ఫర్మేషన్ పొందాం. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ విషయాలు మీరు చెప్పారు.
వాళ్ళందరినీ మామూలుగా అరెస్టులు చేస్తే సరిపోదు. అవసరమైతే డెమాన్స్ట్రేటివ్గా సమాజం గుర్తుపెట్టుకునేట్టుగా విశ్వసనీయతని కాపాడుకోవాలి, వ్యవస్థలు కాపాడుకోవాలి, ఇలాంటి వ్యక్తుల్ని ప్రక్షాళన చేయాలి. శాశ్వతంగా నేను మీకు ఒకటే హామీ ఇస్తున్నాను అధ్యక్ష, ఇంకా నేను చాలా సీరియస్గా ఆలోచిస్తా. రేపు సదరన్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఉంది, దానికి వెళ్ళాలి. సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ అందరూ వస్తున్నారు. అదే మరిగా అమిత్ షా గారు చైర్మన్ దానికి వెళ్తున్నాను. వెళ్ళి వచ్చిన తర్వాత అందరు ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. టోటల్గా ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయడమే కాకుండా తిరిగి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకొని ముందుకు పోతామని మీ ద్వారా ఈ సభకు హామీ ఇస్తూ ప్రజలందరికీ మూడో రోజు ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని విచారణ జరిపించాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఆర్డర్లో పెట్టాలంటూ మండలి చైర్మన్ని మంత్రులు కోరారు. ఈ సందర్భంగా మండలిలో వాడివేడి చర్చ జరిగింది. మార్చేషన్ పెట్టి అపోజిషన్ ఏ విధంగా అధ్యక్ష మీరు సభను ఆర్డర్లో పెడితే సమాధానం చెప్తాం. ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు అధ్యక్ష. గతంలో ఏ విధంగా అయితే మీరు సభలో ఆర్డర్లో పెట్టారో మార్చేషన్ తీసుకొచ్చి ఇప్పుడు కూడా అదే విధంగా చర్య తీసుకోమని అడుగుతున్నాం అధ్యక్ష. ఆర్డర్లో పెట్టండి. వైసీపీ సభ్యులు సభను గౌరవించడం లేదని, చైర్మన్ టేబుల్ను కొడుతూ నినాదాలు చేస్తున్నారని ఆర్డర్లో పెట్టాలని మంత్రి నాదెండ్ల సూచించారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని గత ప్రభుత్వంలో మీరు చైర్మన్గా ఉన్నప్పుడు రెడ్ లైన్ గీసి విపక్షాలు వాళ్ళు గీత దాటి వస్తే సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. సభ మిమ్మల్ని పూర్తి స్థాయిలో గౌరవించాలి. సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మీ ముందు మీ టేబుల్ని కొట్టి ప్లకార్డులు ప్రదర్శించడం అది సబబు కాదు. వాళ్ళని కిందకి రమ్మనండి. మీరు చెప్పాల్సింది వాళ్ళ కిందకి రమ్మని. అది ప్రొసీజరు. సభ మర్యాద కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందండి. సభలో సభ్యులు కూడా ఉంటుంది. చైర్మన్ గారు ఆ విధంగా గౌరవపరుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి. వాళ్ళు కిందకి రావాలి. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి అధ్యక్ష. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి. వాళ్ళకి మీరు అక్కడ వాళ్ళని అలౌ చేయకూడదు అక్కడ. సభ సాంప్రదాయం అది. చైర్మన్ గారు తమరన్నా తమర స్థానమన్నా సరే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు అధ్యక్ష. మేము మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. సభ సాంప్రదాయంగా జరగాలి. ప్రతిరోజు కూడా సభ్యులందరూ మీ చుట్టూ మూగి ఈ రకంగా చేయడం మంచి విధానం కాదు అధ్యక్ష. తమరు గత ప్రభుత్వంలో కూడా చైర్మన్ గా మీరు వ్యవహరించారు అధ్యక్ష. చైర్మన్ గా వ్యవహరించేటప్పుడు ఇక్కడ ఒక రెడ్ లైన్ కూడా గీశారు అధ్యక్ష. రెడ్ లైన్ గీసి ఎవరైనా అపోజిషన్ సభ్యులు రెడ్ లైన్ గీసి లోపలికి వస్తే ఇమీడియట్ గా సస్పెండ్ చేసేవారు అధ్యక్ష. ఈ రోజు మీరు సస్పెండ్ చేయమని చెప్పడం లేదు. మీరు ప్రతిరోజు ఇదే జరుగుతున్నప్పుడు ఫుల్ పవర్స్ మీకు ఉండేటప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. మిమ్మల్ని కించపరచాలని కాదు అధ్యక్ష. మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఇది మూడో రోజు. ప్రతిరోజు ఈ విధంగా చేస్తున్నప్పుడు సభ్యులందరూ మీ చుట్టొచ్చి ఈ రకంగా గొడవ చేస్తున్నప్పుడు మీరు ఫుల్ పవర్స్ ఉపయోగించి ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తూమాటి మాధవరావును చైర్మన్ సీటులో కూర్చోబెట్టి అభినందించారు. నూతన డిప్యూటీ చైర్మన్ కు పలువురు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా జరగటానికి సహకరించినటువంటి అన్ని పార్టీల యొక్క మెంబర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. ఓకే. మీకేమైనా డిప్యూటీ చైర్మన్ గారు నమస్కారం.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మరో ఏడాదిలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని పార్టీ క్యాడర్కు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తెలిపారు. రాజమండ్రి వైసీపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. నిత్యం ప్రజలతో పార్టీ నేతలు మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రోజురోజుకి ప్రజాదరణ పెరుగుతోంది అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, శాంతి భద్రతలు దారుణంగా దిగజారాయని ఆరోపించారు. చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, రైతులు హ్యాపీగా లేరు, ఎవ్వరూ సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్గా ఉంటుంది. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం గాన వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం. ప్రజలకు చేసింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ వెన్నుపోటు పార్టీ ప్రజలకు చేసింది ఒకటి వెన్నుపోటు పొడవడం తప్ప ఇంక చేసింది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము. లాస్ట్ ఎలక్షన్స్లో మీరు తిరిగినారు. ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలందరినీ కూడా మీరు గుర్తుపడతారు. ప్రతి గ్రామంలోనూ ఆ కార్యకర్తలకు అందరికీ తోడుగా ఉండే కార్యక్రమాలు దగ్గరుండి చేయమని చెప్పి కూడా నేనే వేనన్నా కూడా చెప్పిన. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1937లో ఉన్న వందే మాతరం స్వరూపాన్ని పాడాలని సిడబ్ల్యూసీ నిర్ణయించింది. వందే మాతరంలో 2 చరణాలనే పాడాలని స్పష్టం చేసింది. మరోవైపు లోక్సభ డీలిమిటేషన్కు వ్యతిరేకంగా సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ప్రస్తుతం 543 లోక్సభ స్థానాలనే కొనసాగించాలని, మహిళా రిజర్వేషన్లను కూడా ప్రస్తుత సీట్ల పరిధిలోని అమలు చేయాలని డిమాండ్ చేసింది. చైనా అక్రమాలపై కేంద్రం ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలు, అయోధ్య విరాళాల అంశాలపై కూడా దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని సిడబ్ల్యూసీ నిర్ణయించింది. Madaram and national anthem are emotional things for Congress party, but it is political for Bharatiya Janata Party. That is the difference between we and them. Therefore, that's why we clearly yesterday itself, I think when Congress president was in Goa, in front of him, we demonstrated it. There is no question after that. Our stand is very clear on that. This is what Rahulji told very clearly to that the party workers, party leaders, be stand with students, come what may. Now what is the senior observers, CWC members, PCC presidents, former ministers are going to the district and they are calling the meeting of block level and they are calling the meeting of mandal level. At least minimum 2,000, 3,000 people in that district, they are consulting one to one. No, not in 1 month implement. It is a long process. So, because what we are already about the examination system, what lacunas are there, shortcomings are there, about the education system, what is there. Therefore, they should consult with the educationalist, experts. They should consult with the students' wing. And they should come with a program within 1 month. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సనత్ నగర్లోని టిమ్స్ హాస్పిటల్ని సందర్శించేందుకు హరీష్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే టిమ్స్కు వెళ్లకుండా నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అంటూ హరీష్ రావు మండిపడ్డారు.
నేను ఏమంటున్నాను భాయ్ సార్, నీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడి రా పెళ్లికి తీసుకుపోయినాను, హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి నీకేమొచ్చింది, నా ఎంబడి రా, నేను హాస్పిటల్ పోతే ఆపు, నన్ను పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి నా ఎంబడ కూర్చో, దవాఖాన పోతే మీకు భయమైంది మీ గవర్నమెంట్ కు రేవంత్ రెడ్డికి, దవాఖాన పోను బండ్ల కూర్చో ఆడికి పోతే. తెలంగాణలో 22A నిషేధిత భూముల వ్యవహారం మరోసారి రాజకీయ వేడి పెంచుతోంది. 22A భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్లో బాధితులతో సమావేశమైన హరీష్ రావు భూములను కుట్రపూరితంగా నిషేధిత జాబితాలో చేర్చుతున్నారని ఆరోపించారు. భూములను జాబితా నుంచి తొలగించేందుకు 30 నుంచి 50% వరకు కమిషన్లు అడుగుతున్నారని కూడా ఆరోపించారు. సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని, అవసరమైతే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. జనరల్గా రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తా, పొంగులేటి గారు కూడా అదే చెప్తాడు, మా రేవంత్ రెడ్డి గారు పొంగులేటి గారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు అంటారు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే పైకి వచ్చినాము అంటారు. మరి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజలకు ఏమన్నా మేలు జరగాలనా? ప్రజల ఆస్తులను ఇట్లా కబ్జాలు పెట్టి 22Aలో పెట్టి ప్రజల్ని వేధించడం జరగాలనా? పొంగులేటికి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధనలో పాల్గొన్న వాళ్ళం మేము. నీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 22Aలో పెడితే దాన్ని ఎట్లా దించాలనో కూడా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. మేము విడిచిపెట్టే ప్రశ్నే లేదు. హైదరాబాద్ చుట్టూ కొన్ని లక్షల ఎకరాలు, లక్షలాది ప్రాపర్టీలను ఈరోజు 22Aలో తెచ్చినారు. 10 రోజుల కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, మా ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఎకరా కూడా మేము 22Aలో పెట్టలేదు అన్నాడు. 10 రోజుల తర్వాత ఏమన్నాడు, నిన్నగాక మొన్న లేలే తప్పైంది, మా ఆఫీసర్లు తప్పు చేసిండ్రు సారీ అంటుంటే, 10 రోజుల కింద పెట్టలేదంటివి 10 రోజుల తర్వాత సారీ చెప్తివి అంటే నువ్వు ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? ఆఫీసర్లు చేసినారు సారీ అంటున్నావు. ఒక ఆఫీసర్కి ఇంత ధైర్యం ఉంటుందా? ఇన్ని లక్షల ఎకరాలు, ఇన్ని జిల్లాల్లో ఇన్ని కోట్ల ప్రాపర్టీలను నిషేధిత జాబితాలో పెట్టే ధైర్యం ఆఫీసర్లకు ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు చీటికి మాటికి చిన్న దానికే విజిలెన్స్ ఎంక్వైరీ అంటాడు, సిఐడి ఎంక్వైరీ అంటాడు. మరి దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేవు? విజిలెన్స్ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ చేసి దీన్ని బయటకు తీయాలి కదా. ఎందుకు ఏ ఎంక్వైరీ ఆదేశిస్తలేవు? కోట్లాది మంది ప్రజలు ఇలా నిద్ర లేకుండా చేసినావు. ఇంకో మంత్రి మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఏమంటాడు, నిన్న నేను 4 నెలల కిందనే చెప్పిన రేవంత్ రెడ్డికి, మా యాదాద్రి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు 22Aలో పెట్టిండ్రు అని చెప్పి నేను 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి చెప్పిన అంటాడు. నాకు అర్థం కాని ఏంటంటే ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలే కదా. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మంత్రి గారే చెప్తుండు, 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పిన మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు ప్రాహిబిషన్లో పెట్టిండ్రు, 22Aలో పెట్టిండ్రు అన్నాడు. మరి నిద్రపోతుండా రేవంత్ రెడ్డి? నీ కేబినెట్ కొలీగే చెప్పిండు నీకు ఈ భూమి నిషేధిత జాబితాలో 40,000 ఎకరాలు పెట్టిండ్రు. వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునా? ఇవాళ ఇన్ని లక్షల మంది ఇలా ఆగమైదురా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? రేవంత్ రెడ్డి పొంగులేటి గారు ఇద్దరు కూడబలుకొనే ఇది చేసిండ్రు అని ఇలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నిజాయితీ ఉంటే తక్షణమే మీరు ఏ భూములైతే ప్రాహిబిషన్లో పెట్టినరో మీకు తెలుసు, మీరే పెట్టినరు. డిసెంబర్ 2025లో పెట్టినారు, కొన్ని ఈ మధ్య కాలంలో పెట్టినారు. ఏవైతే అన్యాయంగా ప్రజల ఆస్తులను మీరు 22Aలో పెట్టినరో వాటిని యథావిధిగా తొలగించండి. ప్రజలు వాళ్ళ వ్యాపారాలు ఆఫీసులకు పోకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుడెందుకు, ఈ లంచాలు ఎందుకు, ఈ పర్సంటేజ్లు ఎందుకు, ఈ కమిషన్లు ఎందుకు, ప్రజలను ఎందుకు గోసపుచ్చుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు కూడా నిజాయితీ రుజువు చేసుకోవాలి. నీకు ఇందులో భాగస్వామ్యం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలి. బాధ్యులైన అధికారుల మీద కూడా వెంటనే చర్య తీసుకోవాలి. ఈ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతా ఉన్నాం. అంటే ఇందులో ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, ఇలా ఇది రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగింది అయితే కాదు అనేది అర్థమవుతా ఉంది. నిజం చెప్పాలంటే ఇలా A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీరిద్దరు బాధ్యులే. ఇలా మీరు ఇద్దరు కలిసి చేసిందే ఇది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టారన్నారు. బీజేపీ జాతీయ కమిటీలో తెలంగాణకు చోటు దక్కడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అందుకు గ్రూపులే కారణమన్నారు. కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తామని రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకి ఒక్క పేరు కూడా అవకాశం ఇవ్వలేదు. గతంలో
చాలా మంది పెద్ద నాయకులకి జాతీయ కార్యవర్గంలో మంచి మంచి పదవులు కూడా ఇచ్చినారు. వాళ్ళు మంచి పని కూడా చేసినారు. కానీ ఈ కొత్త నితిన్ నబీ గారు ఒక కొత్త సైన్యం తయారు చేసినారు. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ కావాలి, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలని ఒక మంచి ఆయన ఒక యుద్ధం చేయడానికి సైన్యం తయారు చేసిండు. కానీ తెలంగాణ నుంచి ఒక్క కూడా పేరుని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదంటే మన తెలంగాణ పెద్ద నాయకులు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. విజయసాయిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రజల పక్షాన గొంతుక వినిపించేందుకు కొత్త పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ నెలలోనే తన రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తారని స్పష్టం చేశారు. ఇవాళ విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన రాజకీయ ప్రయాణానికి శ్రీవారి ఆశీస్సులు ఉంటారని కోరుకున్నట్లుగా చెప్పారు. రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదైవలైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడ నల్గొండ జిల్లా మల్లెపల్లిలో ఆగస్టు 11న జరిగిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. రూపారెడ్డి స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులే ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసమే ప్రిన్సిపల్ను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హత్యకు కత్తి, బ్లేడ్ను ఉపయోగించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. మరో విద్యార్థి పరారులో ఉండటంతో అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. విద్యార్థులే హత్యకు పాల్పడటంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలనే కోరిక రూపా మేడానికి బాగా ఉండేది. ఆమె మొన్న కూడా ఈ సంవత్సరం ఆగస్టు 15 బాగా గ్రాండ్గా నిర్వహించాలనే ఉద్దేశంతో జూన్ నుంచే ఒక డ్యాన్స్ మాస్టర్ని పెట్టి స్కూల్లో పిల్లలందరికీ డ్యాన్సులు నేర్పించి అన్నీ రెడీ చేసుకుంటున్న సమయంలో అనుకోకుండా ఈ యొక్క 10th విద్యార్థులు ఇద్దరు డబ్బు కాశపడో మరి ఏదో కానీ ఆమె ఇంటికి స్కూల్ నుంచి 5:20కి వెళ్ళిన తర్వాత 5:40కి ఆమె ఇంటిలో అతి ఘోరంగా హత్య చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని రూపాయలు తీసుకొని పోయి వాళ్ళు పోయినారు. దాదాపు ఈ వారం రోజుల నుంచి పోలీసులు విపరీతంగా దాదాపు ఒక 50-60 మంది ఈ చుట్టుపట్టు జల్లెడ పట్టారు. ఏ విషయంలో కూడా ఒకరోజు క్లారిటీ వచ్చింది అనగానే మళ్ళీ ఎమ్మటే అదేదో. ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ల కల్చర్ కలకలం రేపుతోంది. వేములవాడలో ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఒకే రూమ్లో ఉన్నారంటూ ఈశ్వర్ సాయి భార్య వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనపై ఈశ్వర్ సాయి భార్య పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనికోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళైనోడే దొరికాడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా? రే చూడు ఈ అమ్మాయి. బేసిక్ గా నా హస్బెండ్ నార్మల్ గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేవు. ట్రూత్ గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు, మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసమని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నేను నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే
ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది, నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి, ఎన్ని టెక్స్టులు ఇవి. ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ కేసులో నటి నిధి అగర్వాల్ను ఈడీ అధికారులు విచారించారు. దాదాపు 2.5 గంటల పాటు నిధి అగర్వాల్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించిన అంశాలపై అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. విచారణ అనంతరం నిధి అగర్వాల్ ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ వ్యవహారంలో మరికొందరు సెలబ్రిటీలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఈడీ దర్యాప్తు ఎటువైపు సాగుతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 13,041 కోట్ల విలువైన రైల్వే హైవే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. గూడూరు గుమ్మిడిపుండి 3-4వ రైల్వే లైన్లకు 2,229 కోట్లు, ఖరగ్పూర్ భద్రక్ 4వ లైన్కు 3,352 కోట్లు కేటాయించింది. భద్రక్ హరిదాస్పూర్ కటక్ పారాదీప్ రైల్వే లైన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముజాఫర్పూర్ సీతాహర్షి సోన్బర్సర్ 4 లైన్ల హైవేకు 3,591 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపింది. హౌరా చెన్నై హైవేకు కూడా నిధులు కేటాయించింది. రైల్వే రహదారి మౌలిక వస్తువుల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించడంతో ఈ ప్రాజెక్టులపై ఆసక్తి నెలకొంది. దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లో బలహీన పరిస్థితుల ప్రభావంతో బెంచ్ మార్క్ సూచీలు నష్టాలు ముగిశాయి. నిఫ్టీ వరుసగా 7వ సెషన్లో పతనమైంది. సెన్సెక్స్ వరుసగా 4వ రోజు నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 76.60 పాయింట్లు నష్టపోయి 24,078 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 325.78 పాయింట్లు తగ్గి 76,909 వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.